హాయ్ అండి, నమస్తే. నేను మీ వీణాప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాటలు. సారీ అండి, నా వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి. కొంచెం బిజీలో ఉండిపోయి లేట్ అయిపోయింది. ఇక మీదట అలా లేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నా వీడియోస్ని పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్లో చిన్న చిన్న చేంజెస్ చేశాను. అదేనండి, ఇప్పటి వరకు ఓన్లీ పిల్లల స్టోరీసే చెప్తున్నాను కదా. ఇక మీదట లేడీస్కి సంబంధించిన టాపిక్స్, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ అయ్యే టాపిక్స్, మీకు తెలియని చాలా కొత్త కొత్త నిజాలు, వింత విషయాలు, ఈ అన్ని టాపిక్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే ఇక మీదట కూడా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేసేసి ఎలా ఉందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. ఈరోజు నేను మీకు అందరికీ షేర్ చేసుకోబోతున్న టాపిక్ పవర్ సేవింగ్ టిప్స్. అదేనండి, కరెంట్ బిల్లు తగ్గించడం గురించి. మరి లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? ఇంతకు ముందు రోజుల్లో మన ముత్తాతలు వాళ్ళు ఉండేటప్పుడు చక్కగా కరెంటు పనే ఉండేది కాదు. మార్నింగ్ అంతా సన్లైట్లో పనిచేసుకునేవారు. అలాగే నైట్ అయ్యేసరికి దీపాలు, కిరోసిన్ బుడ్డీలు, లాంతర్లు యూజ్ చేసేవారు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా తయారయ్యాయి. వీటి వల్ల అంతా మనం ఎలక్ట్రిసిటీ మీద రన్ అయ్యే థింగ్సే ఉన్నాయి. సో అందుకనే దానివల్ల కరెంట్ బిల్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు ముందైతే ఎవరైనా టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మిషన్స్ కొన్నా వాళ్ళ దగ్గర టీవీ ఉంది తెలుసా, వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంది తెలుసా, వాళ్ళు వాషింగ్ మిషన్ వాడుతున్నారంట అని అదొక లగ్జరీలా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు అవన్నీ డైలీ నీడ్స్ అయిపోయాయి. ఏంటి మీ దగ్గర టీవీ లేదా, వాషింగ్ మిషన్ లేదా అని అడుగుతున్నారు. మరి ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు దానికి తగ్గ కరెంట్ బిల్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ కరెంట్ బిల్ని తగ్గించడం కోసం నేను కొన్ని టిప్స్ మీతో చెప్తాను. ఈ ఫాలో అయితే కొంతలో కొంత కరెంట్ బిల్ వరకు మీరు తగ్గించుకోవచ్చు. సో ఈ ఇంపార్టెంట్ 7 టిప్స్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ టిప్, ఇది కామన్ అండ్ జనరల్ టిప్. అనవసరంగా లైట్స్ని, ఫ్యాన్స్ని యూజ్ చేయకండి. మీరు ఏదైనా రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చక్కగా అక్కడ ఉన్న లైట్స్ని, ఫ్యాన్స్ని ఆఫ్ చేసేసి వచ్చేయండి. టిప్ నెంబర్ 2, ఇంతకుముందు సిఎఫ్ఎల్ బల్బ్స్, ట్యూబ్ లైట్స్ యూజ్ చేసేవాళ్ళు కదా, దానివల్ల కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. దాని బదులు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎల్ఈడి లైట్స్ని యూజ్ చేయండి. అప్పుడు పవర్ సేవ్ అవుతుంది. నెంబర్ 3, గీజర్స్ వాడేవాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు గీజర్స్ ఆన్ చేసుకొని స్నానం చేస్తూ ఉంటారు కదా. అలాగా రోజుకి 3-4 టైమ్స్ వరకు గీజర్స్ ఆన్ చేయడం వల్ల చాలా కరెంట్ ఖర్చు అవుతుంది. అందుకనే మ్యాక్సిమం మార్నింగ్ ఒకసారి గీజర్ వేసేసి ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఏసీస్ యూజ్ చేసేవాళ్ళు తొందరగా రూమ్ కూలింగ్ అవ్వాలని 18 డిగ్రీస్కి పెట్టేస్తూ ఉంటారు. అలా 18 డిగ్రీస్లోని ఏసీ పెడితే చాలా ఫాస్ట్గా కరెంట్ ఖర్చు అవుతుందండి. ఇక మీదట ఎప్పుడు అలా పెట్టకండి. 24 to 26 డిగ్రీస్లోనే సెట్ చేసుకోండి. అప్పుడు రూమ్ మెల్లగా కూలింగ్ అయినా సరే ఎక్కువసేపు కూలింగ్ ఉంటుంది. అలాగే కరెంట్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. టిప్ నెంబర్ 5, మైక్రో అవెన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మనం ఏ ఐటెం కుక్ చేస్తున్నామో దాన్ని బట్టి కరెక్ట్ టెంపరేచర్ని, టైంని సెట్ చేసుకోండి. అది లోపల కుక్ అవుతున్నంతసేపు డోర్ ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తీసి చెక్ చేసి క్లోజ్ చేయడం ఇలా చేయకండి. అవెన్ వర్కింగ్లో ఉండేటప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసి తీస్తుంటే చాలా ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. సో ఇలా ఎప్పుడూ చేయకండి. మొత్తం కుకింగ్ అయ్యి అలారం మోగుతుంది కదా, అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. టిప్ నెంబర్ 6, వాషింగ్ మిషన్స్ యూజ్ చేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్న మాసిపోయిన బట్టలన్నీ అందులో వేసేసారు అనుకోండి, అది హెవీ లోడ్ అయిపోయి దానికి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు అది చాలా కరెంట్ తీసేసుకుంటుంది. సో ఎప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు హెవీ లోడ్స్ని ఒకేసారి వేయకండి. కొంచెం బట్టలు వేసుకుంటూ వాషింగ్ మిషన్స్ని యూజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పవర్ సేవ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, పాత ఫ్రిడ్జెస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం కరెంట్ కన్జంప్షన్ ఎక్కువగానే ఉంటుందండి. అందుకనే మీరు వీలైనంత మట్టుగా ఫ్రిడ్జెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్. అందులోని ఫ్రిడ్జ్ కొనేటప్పుడు పవర్ సేవింగ్ రేటింగ్ చూసుకొని కొనండి. పవర్ సేవింగ్ రేటింగ్ దానిపైన స్టార్ సింబల్స్తో ఉంటుంది. రేటింగ్ ఎక్కువగా ఉంటే దాని పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. సో అలాంటి ఫ్రిడ్జెస్ కొనడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రిడ్జెస్లో స్మార్ట్ ఫ్రిడ్జెస్ కూడా వస్తున్నాయి. సో ఆ స్మార్ట్ ఫ్రిడ్జెస్ని ప్రిఫర్ చేయడం కూడా మంచిది. ఇవండి నేను చెప్పిన 7 టిప్స్. ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇక మీదట ఈ టిప్స్ని ఫాలో చేసి మీ కరెంట్ బిల్ని తగ్గించుకోండి. ఓకేనా?
మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. ఈలోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేసేసి ఎలా ఉన్నాయో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. బాయ్, నమస్తే.